చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. అట్టహాసంగా మహానాడు కార్యక్రమం స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు ఈ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్నాం. మనతో మాట్లాడడానికి కాలువ శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఈ మహానాడు కార్యక్రమం ఏ పరిస్థితుల్లో ప్రారంభమైంది, ఎలా ఉంది? అందరిలో ఒక కొత్త ఉత్సాహం. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుపుకుంటున్న తొలి మహానాడు, అందులోనూ కడపగడ్డ పైన జరుపుకుంటున్న తొలి మహానాడు కావడం వల్ల కార్యకర్తల్లో నాయకుల్లో కొత్త ఉత్సాహం ఉంది. బ్రహ్మాండంగా అందరూ, అంటే మేము ఊహించిన దానికంటే అందరినీ ప్రతినిధులను మాత్రమే రమ్మన్నాం. మరి మీరు చూస్తూ ఉన్నారు, పొద్దున్నే 9:30కే కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. రోడ్ల మీద ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు తండోపతండాలుగా వచ్చి రోడ్లన్నీ నిండిపోయిన పరిస్థితి. మేము 29వ తేదీ జరపాలన్న సభ ఇప్పుడే జరిపేటట్లుగా జనం వచ్చారు. అంటే కార్యకర్తల్లో ఒక పట్టుదల, ఒక క్రమశిక్షణ. అట్లాగే మహానాడు అంటే కార్యకర్తల పండగ. ఇది మహనీయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి జన్మదిన సందర్భంగా 3 రోజుల పాటు జరుపుకునే కార్యకర్తల పండగ, తెలుగుదేశం పండగ, పసు పండగ మహానాడు. కాబట్టి ఇంత ఉత్సాహంగా వచ్చిన శ్రేణులతో పాటు విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులకు, తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ద్వారా మేము స్పష్టమైన సందేశాన్ని ఇవ్వబోతా ఉన్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక అద్భుతమైన వ్యక్తి చేతిలో భద్రంగా ఉంది. ఈ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు ఆయన బలమైన పునాదులు వేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచినో పెట్టుబడులు తీసుకొచ్చి, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఈ గడ్డపైన మరి పరిశ్రమలు స్థాపిస్తూ ఉన్నారు. కాబట్టి భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక అభివృద్ధికి అసలైన చిరునామాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మారబోతూ ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, శాంతి భద్రతల పరిరక్షణకు ఎంత కఠినంగా ఉంటా ఉన్నాము. మంచి వాళ్లకు తగిన రక్షణ ఇస్తూనే తప్పుడు పనులు చేసే వాళ్ళను ఏ విధంగా శిక్షిస్తున్నామో కూడా స్పష్టంగా ప్రపంచం చూస్తూ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ పటిమకు ఇవన్నీ కూడా తార్కాణాలు. కాబట్టి ఆయన ఉన్నాడు కాబట్టి రాష్ట్రానికి ఒక భవిష్యత్తు, ఆయన ఉన్నాడు కాబట్టి రాష్ట్ర ప్రజలకు ఒక భద్రత. 43 ఏళ్ల చరిత్రలో ఎప్పుడైనా కడపగడ్డ మీద మహానాడు జరిగిందా? ఎప్పుడు జరగల, మొదటిసారి జరుపుకుంటా ఉన్నాం. ఇక్కడ జరుపుకోవాలని కార్యకర్తలు పట్టుదలగా ఉన్నారు, జరపాలని. కాబట్టి ఎందుకంటే 5 సంవత్సరాలు విపరీతమైన అరాచకాలు, విధ్వంసము, తీవ్రమైన ఒత్తిళ్లు, అక్రమంగా కేసులు, జైలు పాలు చేసిన సందర్భాలు ఇవన్నీ కూడా కార్యకర్తల్లో కసిని పెంచాయి, పట్టుదలను పెంచాయి. అవన్నీ కూడా ఈరోజు ఉత్సాహంగా మారి రోడ్లంతా కూడా పసుమయమైపోయినాయి. అంటే మహానాడుకు ధీటుగా వైసీపీ కూడా సభ నిర్వహించబోతుంది అనేది ఒక లీకులు వస్తున్నాయి. ఎట్లా చూడాలంటారు? ఇంత ఉత్సాహము, ఇంత అద్భుతమైన వాతావరణము, తర్వాత ఇంత పట్టుదలతో ఏ పార్టీకి ఇంత బలం లేదు, ఇంత కార్యకర్తల బలం లేదు. కాబట్టి ఎవరికి సాధ్యం కాదు. రైట్. 43 ఏళ్ల చరిత్రలో కడప గడ్డ మీద మొదటిసారిగా మహానాడు నిర్వహిస్తున్నాము. ఈ మహానాడు స్ఫూర్తితో అభివృద్ధికి బాటలు వేయబోతున్నారు చంద్రబాబు అని కాలువ శ్రీనివాస్ చెప్పేట పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీ, కర్నూలు. For latest updates on India Pakistan, download RTV Live app.